వెల్కమ్ టు సుమా ఎడ్యుకేషన్స్. సో ఇంతవరకు మనము 6th క్లాస్ గణిత ప్రకాష్ టెక్స్ట్ బుక్లో నుంచి న్యూ టెక్స్ట్ బుక్లో నుంచి ఫస్ట్ 4 ప్రాబ్లమ్స్ని కంప్లీట్ చేసేస్తున్నాము పేజ్ నెంబర్ 57లో. సో ఇప్పుడు మనం 5th క్వశ్చన్ని చూద్దాము. 5th క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ అవుట్ హౌ మెనీ సూపర్ సెల్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ నంబర్స్ ఆఫ్ సెల్స్. అంటే మనం ఇక్కడ చెప్పుకున్నవి ఏంటంటే 9 సెల్స్ ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకున్నాము. అలా కాకుండా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ ఉన్నప్పుడు సూపర్ సెల్స్ అనేటివి ఎన్ని పాసిబుల్ అవుతాయో కనుక్కోమంటున్నారు. అంతేకాకుండా డూ యూ నోటీస్ ఎనీ ప్యాటర్న్, అంటే మనము సూపర్ సెల్స్ అనేటివి డిఫరెంట్గా తీసుకున్నప్పుడు ఏమైనా ప్యాటర్న్ అనేది అబ్జర్వ్ చేశారా? వాట్ ఈస్ ద మెథడ్ టు ఫిల్ a given table to get the maximum number of super cells. సో మనకిచ్చిన టేబుల్లో మ్యాక్సిమం నెంబర్స్ ఎక్కువ సూపర్ సెల్స్ వచ్చేదానికి ఏమైనా మెథడ్ ఉందా అని అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లోర్ అండ్ షేర్ యువర్ స్ట్రాటజీ. సో ఈ క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మన స్ట్రాటజీ ఏంటో ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో వివరించి క్లియర్గా చెప్పాలి. ఇప్పుడు మనము పైన 3 ప్రాబ్లమ్స్ చూసినప్పుడు కూడా ఈ 3 ప్రాబ్లమ్స్లో కూడా మనకి ఏమున్నాయి, సెల్స్ అనేటివి ఈవెన్గా ఉన్నాయి. అంటే దీంట్లో 9 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 9 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 9 సెల్స్ ఉన్నాయి. కానీ అకార్డింగ్ టు అవర్ క్వశ్చన్ ఫైండ్ అవుట్ హౌ మెనీ సూపర్ సెల్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్. సో ఇక్కడ మనకి ప్రతి ప్రాబ్లంలో 9 సెల్స్ ఉన్నాయి. సో 9 కాకుండా 8 కానీ 7 కానీ 6 కానీ 4 కానీ 3 కానీ 2 కానీ తీసుకున్నప్పుడు నేబరింగ్ సెల్స్ చూసుకుంటాము. తర్వాత మనము అది సూపర్ సెల్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుంటాము. సో 2 కూడా మనం తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఈ వీడియోలో మీకు 9 సెల్స్తో పాటు ఇక్కడ చూడండి, ఈ ప్రాబ్లంలో 9 సెల్స్ ఉన్నాయి, ఇక్కడ 9 సెల్స్ ఉన్నాయి. అండ్ కమింగ్ టు దీస్ 2 ప్రాబ్లమ్స్, ఇక్కడ 4 సెల్స్, ఇక్కడ 3 సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు 8 కానీ 7 కానీ ఏ నెంబర్ ఆఫ్ సెల్స్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట. మోర్ దాన్ కానీ లెస్ దాన్ 9 కానీ మోర్ దాన్ 9 కానీ తీసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ 4 ఎగ్జాంపుల్స్తో మీకు ఆ క్వశ్చన్ అనేది క్లియర్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి అంటే ఇంకోసారి నేను రీడ్ చేస్తున్నాను. క్వశ్చన్ వచ్చి ఫైండ్ అవుట్ హౌ మెనీ సూపర్ సెల్స్ ఆర్ పాసిబుల్ ఫర్ డిఫరెంట్ నెంబర్స్ ఆఫ్ సెల్స్. సో అకార్డింగ్ టు నెంబర్ ఆఫ్ సెల్స్ మనకి ఏం జరుగుతుందంటే సూపర్ సెల్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఈ సూపర్ సెల్ ఎలా సెలెక్ట్ చేస్తాము అంటే ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ ప్యాటర్న్ అనేది ఏంటి, ఏ మెథడ్ యూస్ చేస్తాము అనేది తెలుసుకునే ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి, 9 సెల్స్ తీసుకున్నాము. ఈ 9 సెల్స్లో మనకి 3 సూపర్ సెల్స్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ 9 సెల్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ మనకి 1 2 3 4 5 సూపర్ సెల్స్ వచ్చాయి. అండ్ కమింగ్ టు థర్డ్ ఎగ్జాంపుల్, ఇక్కడ మనకి 4 సెల్స్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ 4 2 ఆర్ సూపర్ సెల్స్. And coming to last one, here 3 cells are there. Out of 3, 1 is super cell. And once again I am coming back your question. Find out how many super cells are possible for different number of cells. First of all, for different number of cells we got different number of super cells. Here 9 cells are there. Out of 9 cells, according to neighboring numbers, we got only 3 super cells. How many we got? 3 super cells from this example. And coming to second example, here also 9 cells are there. Out of 9 cells, we got 5 super cells. 1 2 3 4 and 5 super cells. And coming to third example, here 4 cells are there. Out of 4 cells, we got 2 cells or super cells. 2 cells. And coming to this one, 1 2 3, total 3 cells are there. Out of 3 cells, we got 1 cell as super cell. And what we observe here, there is no same number of super cells in every example. That means according to our question, if you take different cells, according to that super cells will change. అంటే ప్రతి ఎగ్జాంపుల్లో మనకి సూపర్ సెల్స్ అనేటివి సేమ్గా రాలేదు, డిఫరెంట్గా ఉన్నాయి. సో అది ఎలా వస్తుంది,
and look at your next question. Do you notice any pattern? Yes, I noticed one pattern. ఏంటి అంటే మనకి సూపర్ సెల్స్ అనేటివి నైబరింగ్ సెల్స్ని బేస్ చేసుకొని మనం సూపర్ సెల్స్ని తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9 సెల్స్ ఉన్నప్పటికీ మనకి 1 2 3 సూపర్ సెల్స్ మాత్రమే వచ్చాయి. ఎందుకంటే నైబరింగ్ సెల్స్ అనేటివి కొన్ని పెద్దవిగా ఉన్నాయి కాబట్టి మనము కంపేర్ చేసినప్పుడు చిన్నవి పెద్దవి మనం సూపర్ సెల్స్గా తీసుకోలేదు. నెక్స్ట్ కమింగ్ టు హియర్, ఇక్కడ కూడా 9 సెల్స్ ఉన్నప్పటికీ మనకి ఏం జరిగిందంటే 5 సెల్స్ సూపర్ సెల్స్ వచ్చాయి. ఎందుకు అంటే నైబరింగ్ సెల్స్ని బేస్ చేసుకొని మనం తీసుకుంటాము. అదేవిధంగా రిమైనింగ్ 2. ఇప్పుడు వచ్చి సెకండ్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెథడ్ టు ఫిల్ ఎ గివెన్ టేబుల్ టు గెట్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సూపర్ సెల్స్. సో ఇక్కడ మెథడ్ ఏంటి అంటే మనము నైబరింగ్ సెల్స్ని కంపేర్ చేస్తాము. అదేవిధంగా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెల్స్ ఎక్కడ వస్తున్నాయి అంటే మిడిల్లో వస్తున్నాయి. ఎక్కువ నెంబర్ ఆఫ్ సెల్స్ అనేటివి మిడిల్లో వస్తున్నాయి, ఎడ్జ్లో రేర్గా వస్తాయి అన్నమాట. చూడండి, మిడిల్లో ఎక్కువగా వచ్చుంటాయి, ఎడ్జ్లో రేర్గా వస్తాయి. అదేవిధంగా థర్డ్ క్వశ్చన్, ఎక్స్ప్లోర్ అండ్ షేర్ యువర్ స్ట్రాటజీ. సో ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో అదే ఎక్స్ప్లోర్ అండ్ ఐఎమ్ షేరింగ్ మై స్ట్రాటజీ అకార్డింగ్ టు దిస్ క్వశ్చన్. సో ఒక్కసారి నేను ఇంగ్లీష్లో చెప్తాను చూడండి ఆన్సర్ అనేది. The number of super cells are more than or equal to half of the number of cells. అంటే మనకి ఈ సెల్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం 9 సెల్స్ ఉన్నాయి. 9 సెల్స్లో హాఫ్ అంటే 4.5 వస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి సూపర్ సెల్స్ అనేటివి మనం తీసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్లో హాఫ్ అయినా ఉంటుంది. ద నెంబర్ ఆఫ్ సూపర్ సెల్స్ ఆర్ మోర్ దాన్ ఆర్ ఈక్వల్ టు హాఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ సెల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి 4.5 అనేది హాఫ్ ఆఫ్ ద 9. సో 9లో హాఫ్ వచ్చి 4.5 అంటే మనకి ఉంటే 4 అయినా ఉంటుంది లేదా అంతకన్నా ఎక్కువ సూపర్ సెల్స్ అనేటివి ఉంటాయి. కానీ ఈ కండిషన్ ప్రకారము మనకి ఇక్కడ పాసిబిలిటీ లేదు. ఎందుకని మనకి 3 మాత్రమే ఉన్నాయి. సో ఇట్స్ డిపెండ్స్ అపాన్ నైబరింగ్ నంబర్స్. సో కాబట్టి మనకి సూపర్ సెల్స్ అనేటివి మనం తీసుకున్నటువంటి సెల్స్ కన్నా హాఫ్ ఉండొచ్చు లేదా మోర్ దాన్ హాఫ్ ఉండొచ్చు లేదా లెస్ దాన్ హాఫ్ కూడా ఉండొచ్చు. ఇప్పుడు 4.5 హాఫ్ అనుకున్నాము 9లో, బట్ వీ గాట్ ఓన్లీ 3. సో 3 ఈజ్ లెస్ దాన్ 4. సో సమ్టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్. నెక్స్ట్, do you see any pattern? This is second question. Next question, yes, I saw pattern. So the pattern I notice is that super cells tend to occur more frequently in the middle of the grid. So more frequently we are getting super cells in middle of the table. So that is the explanation of fifth question. I hope you understood about this question explanation. Last and final once I am explaining about this question. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకున్నాము. మనం డిఫరెంట్ నెంబర్ ఆఫ్ సెల్స్ తీసుకున్నప్పుడు మనకి డిఫరెంట్ సూపర్ సెల్స్ వచ్చాయి. ఆ సూపర్ సెల్స్లో కూడా మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది అంటే సూపర్ సెల్స్ అన్నీ కూడా మనకి ఆల్మోస్ట్ ఫ్రీక్వెంట్లీగా ఎక్కువగా మిడిల్లోనే వచ్చాయి. అదేవిధంగా ఎడ్జ్లో అనేది రేర్గా వచ్చాయి. అదేవిధంగా మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సూపర్ సెల్స్ అనేవి మిడిల్లో ఫామ్ అయ్యాయి అని చెప్పాను. సో ప్యాటర్న్ ఏంటి అంటే మనం సూపర్ సెల్స్ తీసుకున్నప్పుడు ఆ సూపర్ సెల్స్లో ఎలా వస్తాయి అంటే మనం తీసుకున్నటువంటి నెంబర్ ఆఫ్ సెల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం తీసుకుంది 9 సెల్స్ అనుకోండి, 9 సెల్స్లో మోర్ దాన్ హాఫ్ ఉంటుంది. అంటే మనకు వచ్చేటువంటి సూపర్ సెల్స్ మోర్ దాన్ హాఫ్ కానీ లేదా ఈక్వల్ టు హాఫ్ కానీ ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి 1 2 3 4 5 సూపర్ సెల్స్ వచ్చాయి. మనం తీసుకున్న నెంబర్ ఆఫ్ సెల్స్ వచ్చి 9. సో 9లో హాఫ్ అంటే 4.5. మనకి ఇక్కడ వచ్చినటువంటి సెల్ వచ్చి 4 కన్నా ఎక్కువ వచ్చాయి కాబట్టి సూపర్ సెల్స్. సో మనకి ఒక ప్యాటర్న్ అనేది ఫామ్ అయింది. అదేవిధంగా సో ప్రతి క్వశ్చన్కి ఇది అప్లై చేయలేమండి, ఎందుకంటే ఇక్కడ కూడా 9 సెల్స్ ఉన్నాయి. బట్ అవుట్ ఆఫ్ 9 సెల్స్ వీ గాట్ ఓన్లీ 3 సూపర్ సెల్స్. బట్ హియర్ హాఫ్ ఆఫ్ 9 ఈజ్ 4.5. సో ద నెంబర్ ఆఫ్ సెల్స్ సూపర్ సెల్స్ ఆర్ లెస్ దాన్ 4. అంటే ఒక్కోసారి మనకి less than number of half of the super cells, otherwise more than half of the super cells, otherwise equal to half of the super cells అనేటివి మనకి రావచ్చు. సూపర్ సెల్స్ అనేటివి ఇట్స్ డిపెండ్స్ అపాన్ నెంబర్ ఆఫ్ సెల్స్. నెంబర్ ఆఫ్ సెల్స్లో
హాఫ్ కన్నా తక్కువ కానీ హాఫ్ కన్నా ఎక్కువ కానీ లేదా హాఫ్ కానీ ఉండవచ్చు. సో అది ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాము.